హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక క్రియేటివ్ థాట్స్. వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో మ్యాంగో బూటీస్తో సింపుల్ బ్లౌజ్ డిజైన్ అండి, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే బిగినర్స్ ఫిల్లింగ్ స్టిచెస్ కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటున్నారు కదా, సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. సో ఈ విధంగా ఫస్ట్ అయితే మ్యాంగో డిజైన్ అనేది డ్రా చేసుకోండి, బ్లౌజ్ బ్యాక్ నెక్ అంతా. సో మిడిల్లో ఈ విధంగా కుందన్ని ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించుకోండి. ఈ కుందన్ని డ్రాప్ షేప్ కుందన్ని మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ నార్మల్ గోల్డ్ కలర్ కుందన్ని అయితే స్టిక్ చేశాను. సో ఫస్ట్ మనం ఇక్కడ బోర్డర్ స్టిచ్ చేసుకోవాలి. బోర్డర్ స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ జరీ థ్రెడ్తో ఒక లైను చైన్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి ఒక లైను. తర్వాత డబల్ కలర్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్కి జరీ థ్రెడ్తో అలాగే సిల్క్ థ్రెడ్తో డబల్ కలర్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. సో ఈ స్టిచ్చెస్తో మీరు బోర్డర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను. సో ఈ చైన్ స్టిచ్ కానీ, బీడ్స్ కానీ, పైపింగ్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ కానీ, సో ఇవన్నీ మీకు ఆల్రెడీ చూపించాను. ప్రీవియస్ వీడియోస్ చూడండి. లేదంటే ఈ బోర్డర్లో యూజ్ చేసిన స్టిచెస్ లింక్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఆ వీడియోస్ లింక్స్ చెక్ చేయండి ఒకసారి. సో ఈ విధంగా మీరు కుందన్స్ని స్టిక్ చేసుకుని డ్రై అయిన తర్వాత ఈ కుందన్ చుట్టూతో జర్దోజీని స్టిచ్ చేసుకోవాలి. ఈ కుందన్ చుట్టూతో మనకి జర్దోజీ ఎంతైతే పడుతుందో అంత పీస్ కట్ చేసుకుని మీరు ఒకటే పీస్తో కంటిన్యూస్ స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే కంటిన్యూస్ స్టిచ్ కొంచెం కష్టంగా అనిపిస్తే కనుక మీరు అదే పీస్ని ఒక 2-3 పీసెస్గా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ని కంటిన్యూస్ స్టిచ్తో స్టిచ్ చేసుకుంటే మీరు ఈజీగా వస్తుంది మీకు ఈ జర్దోజీ స్టిచ్ అనేది. సో ఇక్కడ జర్దోజీ నీడిల్ యూస్ చేసి స్టిచ్ చేస్తున్నాను. థిన్ జరీ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు కుందన్ చుట్టూతో జర్దోజీని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మ్యాంగో బుట్టి లోపల చైన్ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను జరీ థ్రెడ్ తీసుకున్నానండి ఈ ఫిల్లింగ్ స్టిచ్కి. నీడిల్ వచ్చేసి తులిప్ 14 0.5 నీడిల్ యూజ్ చేస్తున్నాను. సో బిగినర్స్కి ఈ ఫిల్లింగ్ స్టిచ్చెస్లో గ్యాప్ వస్తుంది అని అంటున్నారు. సో నేను ఇంతకుముందు పీకాక్ డిజైన్లో చూపించాను ఫిల్లింగ్ స్టిచ్ చైన్ స్టిచ్తో. సో ఆ విధంగా వేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది, ఎడ్జెస్ దగ్గర కూడా కొంచెం గ్యాప్ వస్తుందని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయండి అని అడిగారు. సో అందుకోసం మళ్ళీ ఫిల్లింగ్ స్టిచ్చెస్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మీరు చైన్ స్టిచ్ వేసుకుంటారు కదా, ఈ ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఈ విధంగా మనం ఫస్ట్ స్టార్టింగ్ వేసిన చైన్కి గ్యాప్ లేకుండా దాని దగ్గరగా చైన్ స్టిచ్ వేసుకోవాలి పైకి. చూడండి, ఈ విధంగా ఒక లైన్ చైన్ స్టిచ్ వేసుకున్నారు కదా. సో ఈ విధంగా చైన్ స్టిచ్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో ఆ స్టార్ట్ చేసుకున్న దగ్గరికి ఈ ఫస్ట్ రౌండ్ లైన్ అనేది దగ్గరగా వేసుకోవాలి. దాని దగ్గరగా వేసుకొని సో ఆ వేసిన చైన్ అనేది ఈ విధంగా వెనక్కి లాక్కోవాలి. మనం నార్మల్గా అయితే ముందుకు వేస్తాం కదా చైన్, సో ఆ వేసే చైన్ని ఈ విధంగా వెనక్కి లాక్కోవాలి. వెనక్కి లాక్కొని సో మళ్ళీ సెకండ్ రౌండ్ ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం వేసే చైను ఇంతకు ముందు వేసాం కదా చైను, దానికి దగ్గరగా వేయాలి. సో ఈ విధంగా వేస్తే మీకు గ్యాప్ వస్తుంది. సో మనం ఎంత దగ్గరగా వీలైతే ముందు వేసిన చైన్కి అంత దగ్గరగా వేసుకోవాలి. అలానే మనము ఫస్ట్ వేసిన చైను ఓవర్లాప్ అయ్యేటట్లు వేసుకోకూడదు. ఆ ఫస్ట్ వేసిన చైన్ కనిపిస్తూ ఈ రెండోసారి వేస్తున్న చైను ఈ రెండిటికి మధ్య గ్యాప్ లేకుండా ఉండేటట్లు అంత దగ్గరగా వేసుకుంటూ మీరు ఫిల్లింగ్ అనేది చేసుకుంటే మీకు గ్యాప్ లేకుండా వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఫిల్లింగ్ స్టిచెస్లో మీకు ఒక 2-3 సార్లు ఈ విధంగా చైన్ స్టిచ్తో మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా వస్తుందండి గ్యాప్ లేకుండా. మనం ముందు వేసిన చైన్కి దగ్గరగా వేసుకుంటే మనకి గ్యాప్ లేకుండా వచ్చేస్తుంది. ఎడ్జ్కి వచ్చేసిన తర్వాత మనం ఇంతకు ముందు వేసిన చైన్ స్టిచ్ ఉంది కదా, సో ఆ చైన్ పైకి లేదంటే మీరు ఆ చైన్ ఇంతకుముందు మనం బ్యాక్ ఎక్కడికైతే తీసామో ఆ చైన్ లోపల నుంచి ఒక చైన్ వెనక్కి లాక్కునైనా మీరు చైన్ స్టిచ్ వేసుకుంటే ఆ ఎడ్జ్ దగ్గర కూడా గ్యాప్ లేకుండా వస్తుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మీరు గ్యాప్ లేకుండా దగ్గరగా వేసుకోవాలి. మనం ఎంత ముందు వేసిన చైన్కి దగ్గరగా వేసుకుంటేనే మనకి గ్యాప్ లేకుండా వస్తుంది.
చూడండి మనకి ఆ పైన వేసాం కదా ఇంతకుముందు, సో దాని పైకి ఒక చైన్ వేసుకుని వెనక్కి లాక్కున్నా పర్వాలేదు, లేకపోతే ఒక పైన ఒక స్మాల్ చైన్ వేసుకుని దాన్ని ఆ చైన్ వెనక్కి లాక్కున్నా కూడా మీకు గ్యాప్ లేకుండా ఎడ్జ్ దగ్గర కూడా మీకు గ్యాప్ లేకుండా ఉంటుంది. ఫిల్లింగ్ దగ్గర కూడా ప్రీవియస్ చైన్ స్టిచ్కి దగ్గరగా వేసుకుంటే గ్యాప్ లేకుండా వస్తుందన్నమాట. ఇలా డిఫరెంట్ షేప్స్ మీరు డ్రా చేసుకుని ఇలా మ్యాంగో షేపు, పీకాక్, ఎలిఫెంట్ ఈ విధంగా ఒక 2-3 షేప్స్ డ్రా చేసుకుని మీరు ఫిల్లింగ్ చేయటం నేర్చుకుంటే కనుక సో మీకు 2-3 టైమ్స్ వేసుకుంటే డెఫినెట్గా మీకు ఈ చైన్కి గ్యాప్ లేకుండా ఫిల్లింగ్ స్టిచ్ అనేది నీట్గా చేసుకోవచ్చు. సో ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, సో డెఫినెట్గా వచ్చేస్తుంది. ఏం లేదండి, మనము ఇంతకుముందు వేసిన చైన్కి దగ్గరగా వెళ్ళేటట్లు చైన్ తీయాలి. అలాగే పైకి వెళ్ళినప్పుడు ఒక చైన్ ఒక స్మాల్ చైన్ వచ్చేటట్లు అక్కడ అడ్జస్ట్ చేసుకుని ఆ స్మాల్ చైన్ నుంచి వెనక్కి లాక్కోవాలి. లేదంటే అంతకు ముందు వేసాం కదా చైన్, ఆ చైన్ లోపల నుంచి ఒక చైన్ వెనక్కి లాక్కున్నా కూడా మీకు అక్కడ పైన ఎడ్జ్లో కూడా గ్యాప్ లేకుండా వస్తుందన్నమాట. ఇలా ఈ 2 పాయింట్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఫిల్లింగ్ స్టిచ్ అనేది కరెక్ట్గా చేయొచ్చు. చూడండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అనేది కవర్ అయిపోయింది, ఇక్కడ రైట్ సైడ్ స్పేస్ ఉంది కదా, సో దానికోసం మీరు ఎక్కడైతే స్పేస్ వస్తుందో అక్కడ మళ్ళీ ఏ డైరెక్షన్లో అయితే స్టిచ్ చేస్తామో అదే డైరెక్షన్లో స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం పైకి స్టిచ్ చేస్తున్నాం కదా, సో అక్కడ ఒకసారి అక్కడ నాట్ వేసేసుకోండి, మళ్ళీ కింద నుంచి ఈ విధంగా గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు చైన్ స్టిచ్తో ఈ మ్యాంగో బూటీని మొత్తం అంతా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి అవుట్లైన్ స్టిచ్ చేసుకుందాము. సో ఈ అవుట్లైన్కి సిల్క్ థ్రెడ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో సో అదే కలరు ఇక్కడ మీరు కుందన్ కూడా తీసుకోవాలి. సేమ్ అదే కలర్తో ఈ బోర్డర్లో కూడా సిల్క్ థ్రెడ్తో ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి, జెర్రీ థ్రెడ్తో. అలాగే మీరు ఏదైతే సిల్క్ థ్రెడ్ తీసుకున్నారో ఆ సిల్క్ థ్రెడ్తో ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి బోర్డర్లో కూడా. ఇప్పుడు ఫైనల్గా దీనికి అవుట్లైను ఇక్కడ సిల్క్ థ్రెడ్తో అవుట్లైన్ వేస్తున్నాను చైన్ స్టిచ్తో. చూడండి ఇక్కడ చైన్ మన సిల్క్ థ్రెడ్తో వేసేటప్పుడు కూడా ఇంతకుముందు మనం జెర్రీ థ్రెడ్తో వేసాం కదా చైన్ స్టిచ్, దానికి దగ్గరగా వేస్తున్నాం చూడండి, గ్యాప్ లేకుండా. మనం ఇంతకుముందు ఏదైతే చైన్ వేస్తామో దానికి దగ్గరగా వచ్చేటట్లు చైన్ తీయాలండి. ఇంతకుముందు వేసిన చైన్ ఓవర్లాప్ అవ్వకుండా దానికి దగ్గరగా వచ్చేటట్లు ఈ విధంగా చైన్ స్టిచ్తో మీరు ఫిల్ చేసుకోవాలి. సో ఇదే విధంగా మీరు బ్లౌజ్ బ్యాక్ నెక్ అంతా వేసుకోవాలి. సో మీకు ఈ బోర్డర్ స్టిచ్ చేయడం చూపించట్లేదు, ఇక్కడ మీరు ఫిల్లింగ్ కొంచెం క్లియర్గా చూస్తారని మొత్తం అంతా. సో ఇదొకటే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బోర్డర్ అయితే మీకు చెప్పాను కదా, చైన్ స్టిచ్ జెర్రీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి, తర్వాత షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి, తర్వాత జెర్రీ థ్రెడ్తో సిల్క్ థ్రెడ్తో డబుల్ కలర్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి, నెక్స్ట్ షుగర్ బీడ్స్ మళ్ళీ చైన్ స్టిచ్. ఈ విధంగా బోర్డర్ని స్టిచ్ చేసుకోండి. తర్వాత ఈ మ్యాంగో బూటీని దగ్గర వేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఈ మ్యాంగో బూటీకి ఈ బోర్డర్కి మధ్యలో ఉన్న స్పేస్ని ఈ సిల్క్ థ్రెడ్తో వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీకు ఇంకొకసారి చూపిస్తాను, మీరు అదే షేప్లో కాకుండా అంటే ఏదైనా షేప్లో స్టిచ్ చేసుకున్నా, లేదంటే మీరు నార్మల్గా ఈ విధంగా ఒక 2-3 చైన్స్ వేసుకుంటూ ఈ విధంగా అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు దగ్గరగా రావడానికి ఫిల్లింగ్ స్టిచ్. ఇలా మ్యాంగో షేప్లోనే కాకుండా మీరు మామూలుగా అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకుంటూ ఇంతకు ముందు వేసిన చైన్కి దగ్గరగా వేసుకోవాలి. ఈ చివరికి వచ్చేటప్పుడు ఒక స్మాల్ చైన్ పైకి వేసుకుని దాన్ని వెనక్కి లాక్కోవాలి. గ్యాప్ లేకుండా పక్కనే ఈ విధంగా వేసుకోవాలి. సో మనకి ఇదే డిజైన్ మనం బ్లౌజ్లో వేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.